ఇంట్లోనే కన్నం వేస్తున్న రోజులు ఇవి. ఏమీ ఆశించకుండా కనీసం పలకరించేవారు ఎవరూ ఉండడం లేదు ఈ ప్రపంచంలో. ఒక నిజం ఈరోజు నిన్ను బాధ పెట్టొచ్చు, కానీ జీవితంలో బాధపడనివ్వదు. కానీ అబద్ధం ఇవాళ సంతోషపెట్టినా అది బయట పడినప్పటి నుంచి రోజు బాధపడవలసి వస్తుంది. జీవితం అందరివి ఒకేలా కనిపిస్తుంది, కానీ ప్రతి ఒక్కరి గుండెలో వేర్వేరు యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. జరగాల్సింది జరగక మానదు. మనం చేయగలిగింది ప్రయత్నం మాత్రమే. సాధించడానికి, నిరూపించడానికి కాదు, నిలబడడానికి. మిత్రమా, చెట్టు తన ఆకులను రాల్చేది చనిపోవడానికి కాదు, కొత్త చిగురులను ఆహ్వానించడానికి. పాత జ్ఞాపకాలను, ఓటములను వదిలేస్తేనే కొత్త విజయాలకు చోటు దక్కుతుంది. నువ్వు ఒకరికి కీడు తలపెట్టాలని చూస్తే నీకు కీడు చేసేవారు నీ పక్కనే ఉంటారని గుర్తుంచుకో. దీపం వేరొక దీపాన్ని వెలిగించడం వల్ల తన కాంతిని కోల్పోదు, పైగా వెలుగును పెంచుతుంది. నీ జ్ఞానాన్ని, విజయాలను నలుగురితో పంచుకో. అది నిన్ను మరింత ఉన్నతమైన వ్యక్తిగా మారుస్తుంది. ఫలితం ఆలస్యంగా అవుతుందని చింతించకు. నీ కష్టానికి తగిన ఫలితం ఎప్పుడూ ఆలస్యం కాదు. అందుకే ఇష్టంతో కష్టపడడం నీ బాధ్యత, నీ ధర్మం. ప్రకృతి మనకు చాలా నేర్పుతుంది. కోకిల నుంచి తీయగా మాట్లాడడం, పువ్వుల నుంచి నవ్వడం, చెట్టు కొమ్మల నుంచి వంగడం. వజ్రాన్ని ఎంత కోసినా అది తన మెరుపును కోల్పోదు, పైగా కొత్త కోణాల నుండి ప్రకాశిస్తుంది. నీ జీవితంలో ఎదురయ్యే గాయాలు నిన్ను బలహీనపరచవు, నిన్ను మరింత ప్రకాశవంతంగా మారుస్తాయి. సముద్రాన్ని దాటే పడవకు బయట ఉన్న నీటి వల్ల ముప్పు ఉండదు. పడవ లోపలికి నీరు చేరినప్పుడే అది మునిగిపోతుంది. ఈ లోకంలో ఎన్ని సమస్యలు ఉన్నా పర్వాలేదు, వాటిని నీ మనసులోకి రానివ్వనంత వరకు నీ ప్రయాణం ఆగదు. ధర్మం కోసం నిలబడిన వారికి ఒక్క క్షణం కూడా ఒంటరితనం ఉండదు. సత్యం అతని తోడు ఉండి, దైవశక్తి అతని వెన్నంటే ఉంటుంది. నిన్ను అర్థం చేసుకొని వాళ్లకు సమాధానం ఇవ్వద్దు. నీ ఎదుగుదలే ఒకరోజు సమాధానం చెబుతుంది. ఆకాశానికి నిచ్చెన వెయ్యలేమని ఎవరైనా అనవచ్చు, కానీ పక్షికి ఎగిరే రెక్కలు ఉంటే నిచ్చెనతో పనిలేదు. నీ దగ్గర బలమైన సంకల్పం ఉంటే వనరులు లేకపోయినా విజయం మీ సొంతమవుతుంది. సమస్య అనే కలుపు మొక్కలు జీవితం అనే పొలంలో పెరుగుతూనే ఉంటాయి. అలాగని పొలం వదిలి వెళ్ళగలమా? కలుపు మొక్కలను తప్పిస్తూ జీవించాలి అంతే. నువ్వు తినే మెతుకు మీద దెబ్బ కొట్టిన వారిని క్షమించవచ్చు, కానీ నీ బ్రతుకు మీద దెబ్బ కొట్టిన వారిని మాత్రం అసలు క్షమించకు. మంచి ఆలోచనలు మనసుకు శాంతినిస్తాయి. మంచి మాటలు బంధాలను నిలబెడతాయి. మంచి పనులు జీవితాన్ని అందంగా మారుస్తాయి. కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడువు. అది చేత కాకపోతే పాకుతూ పో. అంతేకాని ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు. నా జీవితం గొప్పది అని ఎప్పుడూ గర్వపడకు. మనిషి జీవితంలో అదృష్టం అనేది ఎంతకాలం ఉంటుందో చెప్పలేము, కానీ జీవితంలో ఏదో ఒకరోజు చావాలా బ్రతకాలా అనే పరిస్థితి మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఆ రోజున నువ్వు పడిన కష్టాలు నీకు జీవితాంతం గుర్తుండిపోయేలా చేస్తాయి. జాగ్రత్త. మన వల్ల ఇబ్బంది పడేవారికి మనం దూరంగా ఉండడం కూడా ఒక రకంగా వాళ్ళ సంతోషానికి మనం కారణమవుతాం. ఎందుకంటే కలిసి ఉండి ఇబ్బంది పెట్టడం కంటే దూరంగా ఉండి వాళ్ళని సంతోషపెట్టడం చాలా మంచిది. మనిషికి వయసు పెరిగే కొద్దీ అనుభవం పెరగాలి, ఆలోచన విధానం మారాలి, ప్రవర్తనలో మంచి చెడు తెలుసుకోగలగాలి. అప్పుడే మనిషికి విలువైన గౌరవం, సమాజంలో మంచి గుర్తింపు లభిస్తాయి. మిత్రమా.